లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. క్రిస్మస్ను చాలా ఇష్టంగా చేస్తారు, ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇష్టపడేవారు కొందరైతే, ఇష్టం లేనివారు ఇంకొందరు. వారు వ్యతిరేకిస్తారు, క్రిస్మస్ సెలబ్రేషన్కి దూరంగా ఉంటారు. ఇలా రెండు రకాల వ్యక్తులు ఆత్మీయతలోనూ ఉంటారు, అన్యుల్లోనూ కూడా ఉంటారు. ఏ సెలబ్రేషన్ అయినా, ఏ పండుగైనా, ఏ క్రిస్మస్ అయినా సమాజానికి కీడుగా లేదా హానిగా ఉండకూడదు. సమాజ శ్రేయస్సుకు కీడు కలిగించేదిగా, సమాజానికి చెడుగు అర్థమైన, ఆత్మీయతను దెబ్బతీస్తున్న, వాక్యానికి విరోధంగా ఉంటున్న అలాంటి సెలబ్రేషన్ అంతా కూడా కీడు జరిగించేది, మంచిది కాదు. దానికి దూరంగా ఉండాలి. సెలబ్రేషన్స్ అనేవి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సంతోషంగా గడపడానికి మాత్రమే అనేదే సెలబ్రేషన్. అలా తయారు చేసుకుంటున్నారు నేడు. ఇదేమీ డినామినేషన్ ఇష్యూ కాదు, కానీ ఒక క్రిస్మస్ ఇష్యూ. ఒకప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి భావించారు బ్రిటిష్ వారు. బ్రిటన్ అనేది క్రైస్తవ మెజారిటీ కలిగిన క్రైస్తవ దేశం. క్రిస్మస్ అనగానే బ్రిటన్లో చాలా గ్రాండ్గా, చాలా అద్భుతంగా చేస్తారు. అలా మంచి వేడుకలు చేసుకున్నటువంటి బ్రిటన్లో క్రిస్మస్ను నిషేధించారు కూడా. ఇప్పుడు కాదు. అయితే నిషేధం ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది, వారంతా క్రైస్తవులు, వారంతా సంతోషంగా పండుగ జరుపుకునే కార్యక్రమం ఎందుకు అవాంతరంగా మారింది అని అర్థం చేసుకోవాలి. ఈ విషయం చెప్పడానికి మాత్రమే కాదు, ఈ విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం నేడు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా మీతో మాట్లాడడానికి ఈ వీడియో. ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో ప్రజలు వారి తీరు, వారి హద్దులు కూడా మీరుతూ వారు అదుపు చేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి సంభవం ఒకటి జరిగింది బ్రిటన్లో. క్రిస్మస్ రాగానే మనం ఇంటికి లైటింగ్లు పెడతాం, స్టార్లు పెడతాం, కొత్త బట్టలు కొంటాం, కొత్త బట్టలు ధరిస్తాం. చక్కగా 10-15 రోజులైనా సరే ఒక పండగ వాతావరణాన్ని అనుభవిస్తాం. క్రిస్మస్ రోజు అయితే నాన్ వెజ్తో భోజనాలు, సరదాగా పిండి వంటలు, బంధువులు, అలాగే డాన్సులు, శాంతాక్లాజు, పలహారాలు ఇలాంటివి ఉన్నట్టే బ్రిటన్ క్రైస్తవ దేశమే అయినా అక్కడ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, ఎందుకు బ్యాన్ చేయబడింది క్రిస్మస్ అనేది చూడాలి. డిసెంబర్ చివరిలో క్రిస్మస్ సమయంలో ఈ జనమంతా కూడా అతిగా సంబరాలు చేసుకునేవారు. క్రైస్తవుల జీవన శైలికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించేవారు. దాదాపు ఒక్కరోజు కాదు, చాలా ఎక్కువ రోజులు హాలిడేస్ వచ్చేవి. అలాగే మందు కూడా అనేక మంది తాగుతూ మద్యం వేరులై పారుతూ ఉండేది. కేకలు వేస్తూ ఉండేవారు. జనాలతో నిండిపోయి ఉండేవి వీధులన్నీ. నచ్చింది తినేవారు, మందు తాగేవారు, సరదాగా వెచ్చలవిడిగా ప్రవర్తించేవారు. క్రిస్మస్ అనే పండుగ కారణం మాత్రమే. నిజంగా క్రిస్మస్ లేదక్కడ. క్రిస్మస్ అంటే వ్యాపారం, నచ్చింది తినడం, నచ్చింది తాగడం, అలాగే డాన్సులు వేయడం, సరదాగా గడపడం మాత్రమే అనుకున్నారు. వ్యాపారులు కూడా తమ దుకాణాలు, షాప్స్ అన్నీ కూడా మూసేసి ఇళ్లకు చేరుకొని బంధువులు, స్నేహితులతో విందుల్లోనూ వినోదాల్లోనూ మునిగి తేలేవారు. ఇళ్లను మొక్కలతో అలంకరించి వీధుల్లో తిరుగుతూ ఆడుతూ పాడుతూ అలంకరించిన చెట్టు పక్కనే కూర్చుని కోడిమాంసం తింటూ గ్లాసులో వైన్ నింపుతూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఇప్పుడు చేసుకునే ఈ సంబరాలకు అలవాటైపోయారు. అలాంటి అలవాటు చాలా కాలం పాటు బ్రిటన్ అనుభవించింది. క్రిస్మస్ ఆనందంగా జరుపుకోవాలి అని అందరికీ తెలుసు, కానీ అసలు సంబంధం లేని విషయాలతో, వారి చెడ్డ అలవాట్లతో క్రిస్మస్ని వారు చేసే విధానాలు పూర్తిగా భిన్నంగా మార్చేశారు. ఎలా పడితే అలా విచ్చలవిడిగా అలవాట్లతోనూ వేడుకలతోనూ దాని అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. అలాంటి పరిస్థితుల్లోనే ప్యూరిటన్లు అనే క్రైస్తవులు, వీరొక వర్గం వారు. ఈ ప్యూరిటన్లు అనగానే ఇక్కడ ప్రొటెస్టెంట్లు అంటాంగా, అలాంటి ప్రొటెస్టెంట్ క్రైస్తవులు మాత్రం దాన్ని పాపంగా భావించేవారు, వాటికి దూరంగా ఉండేవారు, వాటి గురించి ఫైట్ చేసేవారు. 1644లో బ్రిటన్లో ఈ ప్యూరిటన్లు క్రిస్మస్ వేడుకలు రద్దు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని వాటి గురించి ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ప్యూరిటన్లు క్రైస్తవ ఆచారాలను కఠినంగా పాటించేటువంటి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ వీళ్ళు. ప్యూరిటన్ ప్రభుత్వం వచ్చింది. ఒక అన్యమత ఆచార పండుగలా భావించి దాన్ని చేస్తున్నారు అని చెప్పి ప్యూరిటన్స్ ఫైట్ చేసేవారు. వీరి ప్రధానమైన వాదన మోటివ్ కూడా రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిలిజం అని. ఈ ప్రిన్సిపల్నే ఆచరిస్తారు. బైబిల్లో స్పష్టంగా ఆదేశించింది, చెప్పబడింది, ఉన్నది మాత్రమే వారు సమర్థిస్తారు, మిగతా విషయాల్ని సమర్థించరు. క్రీస్తు పుట్టినరోజును ఇలా చెడిపడం, ఇలా అన్యులుగా మార్చడం, ఇలా తిని వారి యొక్క పరిస్థితిని మార్చేయడం, సమాజానికి అది ఒక చెడ్డ వార్తగా, అసంబద్ధంగా చేయడం అనేది వారు పరిపూర్ణంగా దాన్ని వ్యతిరేకించారు. ప్రధానంగా క్రిస్మస్ అనేది అప్పట్లో పోపిష్ సాంప్రదాయంగా చూస్తారంటే క్యాథలిక్ కల్చర్గా చూస్తారు. క్రిస్మస్ అంటే మాస్ అనేటువంటి అర్థం కూడా, ఆరాధనకు సంబంధించిన అర్థం కూడా క్యాథలిక్లు వాడేదే. సో కథలిక్లు ఎక్కువగా క్రిస్మస్ చేయాలని, ఆర్థోడాక్స్ వారు కానీ క్యాథలిక్లు వారు కానీ వారు క్రిస్మస్ని సపోర్ట్ చేస్తూ క్రిస్మస్ చేస్తూ ఉంటారు. పర్యూటన్లు మాత్రం నైతిక ఆపదను గుర్తించి సమాజానికి చెడుగా అందకుండా, సమాజం చెడుగా మారకుండా ఈ పండుగ సమయంలో చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మత్తుపడ్డం, మందు తాగడం, జోదాలాడడం, నిర్లక్ష్యమైన వైఖరి ఇలాంటివి పాపపూరితమైన ఆచారాలు వారు వ్యాపిస్తూ వస్తున్నారు.
అలాంటివి ఖచ్చితంగా తిప్పికొట్టేవిగా కనిపిస్తాయని ప్యూరిటన్స్ వాటి మీద ఫైట్ చేస్తారు. ఒక పక్క క్రిస్మస్ అనేది చెడుగా వ్యాపిస్తుంది, మరోపక్క చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు ప్యూరిటన్స్. 1647 ఇంగ్లాండ్లో పర్యూటన్ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. ఈ పర్యూటన్ నేతృత్వంలో పార్లమెంట్ అధికారికంగా క్రిస్మస్ను నిషేధించింది. ఈ నిషేధం మతపరమైన, సామాజికపరమైన, రాజకీయపరమైన కారణాల మీద కూడా ఆధారపడే ఉంది. 1647లో అన్ ఆర్డినెన్స్ ఆఫ్ అబోలిషింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఉంది. దాంట్లో క్రీస్తు పుట్టుక ఉంది, వైట్ సంటైడ్ అనే పండుగ కూడా ఉంటుంది. 2 పండుగలు నిషేధించబడ్డాయి. ఈ ఆర్డినెన్స్ డిసెంబర్ 25వ తారీఖున ఉపవాస దినంగా, వినయపూర్వకమైన ప్రార్థనా కాలంగా గుర్తించారు. సో అలా డిసెంబర్ 25న క్రిస్మస్ బ్యాన్ చేసి ఒక ఫీస్ట్ నిర్వహించాలని, ప్రార్థన చేయాలని వినయపూర్వకమైన ఒక కాలంగా నిర్ణయించారు. అలా 1650వ సంవత్సరంలోకి వచ్చేసరికి ఈ అరికట్టేటువంటి చట్టాలు మరింత కఠినమయ్యాయి. కోతలను కానీ, క్రిస్మస్ను కానీ, ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని కానీ, క్రిస్మస్లో పాల్గొన్నట్లయితే జరిమానాలు విధించేవారు. షాపులు కానీ, బిజినెస్లు కానీ అన్నీ కూడా డిసెంబర్ 25వ తారీఖున ఓపెన్ చేసి ఉంచాలని వర్కింగ్ డే అని చెప్పి వరకు ఆదేశాలు ఇచ్చేవారు. సైనికులు లండన్లో రోడ్ల మీద ఉండి క్రిస్మస్ ఆహారాన్ని కానీ, లేదా సెలబ్రేషన్స్ని కానీ అలాంటివి ఏదైనా చూస్తే బలవంతంగా తీసేసేవారు. సో అలాంటి కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైనటువంటి యాక్షన్ ప్లాన్లు కూడా వచ్చాయి. ఇలా 1660వ సంవత్సరం వరకు కూడా ఇంగ్లాండ్లో క్రిస్మస్ వేడుకలన్నీ కూడా నిషేధించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున దుకాణాలు, మార్కెట్లు బలవంతంగా తెరిపించేవారు. ఆ సమయంలో చర్చిలను ముగించేవారు. చర్చిల్లో క్రిస్మస్ సర్వీసులు నిర్వహించడం చట్టవిరుద్ధమని ప్రకటించారు. ఆ నిషేధాన్ని ప్రజలు అంత సులభంగా అంగీకరించలేదు. ఎవరు ఆగనూ లేదు. అప్పుడు ప్యూరిటన్లు క్రిస్మస్ను బ్యాన్ చేయాలి అని పోరాడితే, ఇప్పుడు క్రిస్మస్ కావాలి, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని పోరాటాలు ఎక్కువైపోయాయి. ఎంతలా అంటే ఘర్షణలు, రాజకీయ విద్రోహానికి రూపాంతరం కూడా చేయబడ్డాయి. అనేకమైన విభిన్నతకు, సామాజిక భిన్నతకు కూడా కారణమయ్యాయి. ఇలా వ్యతిరేక చట్టాల మీద 2వ సివిల్ వార్కు కూడా దారి తీసే పరిస్థితులకు కూడా దిగజారాయి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని తర్వాత ఈ క్రిస్మసే విజయం సాధించింది. 1660వ సంవత్సరంలో చార్లెస్ II రాజయ్యాడు. ఆ తర్వాత ఆయన సమస్త పర్యటన్ నిషేధించబడినటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేశాడు. అలా చార్లెస్ II రాజయ్యేంత వరకు కూడా క్రిస్మస్ను, పండుగలను అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. అలా క్రిస్మస్లో జరుగుతున్నటువంటి అవాంఛనీయమైన కొన్ని సంఘటనలు కానీ, వారి మితిమీరిన అలవాట్లు, తినడం, తాగడం, వారికి ఇష్టం వచ్చింది చేయడం అనేది ఒక సెలబ్రేషన్గా మార్చుకున్నారు. అలా సమాజానికి ఒక చెడ్డ వార్తను, దేవుడే లేనటువంటి, బైబిల్కి విరోధమైనటువంటి కార్యంగా దాన్ని వక్రీకరించిన విధానాన్ని బట్టి వారంతా కూడా మరలా క్రిస్మస్ను మరలా పునరుద్ధరించారు. తర్వాత దాని అసలైన అర్థంతోనూ, దాని భావంతోనూ, మంచి విషయాలతో కూడిన క్రిస్మస్ సెలబ్రేషన్ జరగడానికి ఆస్కారం వచ్చింది. అయితే ఎప్పటికీ కూడా అలాంటి అలవాట్లు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నచ్చింది తినడం, ఆనందించడం, బంధువులతో, స్నేహితులతో తినడం, త్రాగడం, ఇవన్నీ కూడా నేటికి ప్రతి దేశంలోనూ కూడా ఉన్నవే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది కూడా మనకు ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక క్రిస్మస్ను క్రైస్తవ దేశం ఇంగ్లాండ్ లాంటి సిటీలోనే కొంతకాలం అది బ్యాన్ చేయబడింది. ఎందుకు అంటే అది దారి తప్పడం, సమాజంలో అది ఒక చెడు వ్యసనంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో బ్యాన్ చేయబడింది. రాజకీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి దీనికి. అలానే మనము చేసే పరిస్థితి ఏంటి? వాళ్ళు అలా చేశారు కాబట్టే క్రిస్మస్ చెడుగాను, చేదుగాను కనిపిస్తుంది. బుద్ధిపూర్వకంగా మనకి నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు, ఏ డినామినేషన్ పడితే ఆ డినామినేషన్ వారికి నచ్చినట్లు బలహీనమైన సాక్ష్యాల మీద క్రిస్మస్ని నిర్మిస్తే ఇలానే ఉంటుంది. ఏదో తిని తాగి ఎంజాయ్ చేసే పండుగ కాదు. అలా అయితే నిజంగా లేకపోవడమే చాలా బెటర్. అన్యులు వాళ్ళు మట్టితో వాళ్లే చేసుకొని, వాళ్లే మళ్ళీ ఆ మట్టిని నీళ్ళలో కలిపేస్తారు. అదంతా ఒక సరదా కోసం. తాగి గంతులేసి ఊరంతా సంబరంగా తిరిగి డాన్సులు వేసుకొని, వంటలు వండుకుని తినడానికి ఒక పండుగ. పండుగలో దేవుడు ఒక 10 నిమిషాలు, 2 నిమిషాలు మాత్రమే. ఆ పండుగలు, ఆ ఉత్సవాలు అంతే. భక్తికి 2 నిమిషాలు కూడా ఉండదు. మిగతా వాటికి మాత్రమే కేటాయిస్తారు. అక్కడే ఉంటారు, అయ్యే చేస్తారు. అలా క్రిస్మస్ని కూడా తిని తాగి డాన్సులు వేసుకునే పండుగలా చెయ్యొద్దు. అలాంటి పండుగ కాదు. అలాంటి పరిస్థితులుంటే అసలు క్రిస్మస్ జోలికి వెళ్ళకపోవడం, క్రిస్మస్ చెయ్యకపోవడమే బెటర్. దేవుని సన్నిధిలో దేవునితో గడిపే క్షణం అద్భుతమైనది. అలా గడపండి చాలు. ఇక్కడ ప్రధానమైన ఇంకొక సమస్య శాంటాక్లాజ్. శాంటాక్లాజ్ మాత్రమే ఈ నైతిక విలువలను, క్రిస్మస్ను సగం పాడు చేసేది. ఎప్పుడూ కూడా చిన్నపిల్లలకు కానీ, యవనస్తులకు కానీ దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. వచ్చే పనేంటి? డాన్స్ వేయడానికి, కామెడీ చేయడానికి, ఇలా ఇష్టం వచ్చిన రీతిలో వారు అర్థం చేసుకునే పరిస్థితికి తీసుకువెళ్ళిపోయారు.
ఈ శాంటాక్లాజ్ మంచి ప్రవర్తనకు మంచి బహుమతులు వాగ్దానం చేయబడితే నైతిక ప్రవర్తన బహుమతులు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? డాన్స్లు వేస్తే, మాట్లాడితే వెక్కిలింతలు, వెర్రికేకలు వేస్తే మాత్రం గిఫ్ట్లు, బహుమతులు, ఇలా ఇసరడం, కేకలు వేయడం ఇవి అలవాటైపోయాయి. చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పేది అదే. తల్లిదండ్రులు శాంటా డ్రెస్సులు వేయడం, వేషం వేయడం, బహుమతులు తెచ్చుకోవడం, తీసుకోవడం, డాన్సులు వేయించడం వల్ల అసలు పండుగ అంటేనే శాంత అనుకుంటున్నారు పిల్లలు. అలా శాంటా వేషమే సగం పాడు చేస్తుంది. అయితే నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ పిల్లలకి దేవుని వాక్యం ఎలా అర్థమవుతుంది, క్రిస్మస్ అంటే ఎలా అర్థమవుతుంది? ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలా అర్థం చేసుకుంటారు? క్రైస్తవులు ఎక్కడ ఏం నేర్చుకోవాలి? ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవే. మొదటిది, క్రైస్తవ మతం ఎలా ఉందో తెలుసా? అది ఒక బిజినెస్. ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ నాడు జరిగినంత బిజినెస్ ఇంకెక్కడా జరగదు. మన ఇండియాలో అయితే కొంచెం తక్కువేమో కానీ క్రిస్మస్ నాడు కూడా చాలా బిజినెస్ జరుగుద్ది. కొనుగోలు శక్తి, సామాజిక పరిస్థితిని అవి కొనండి, ఇవి కొనండి, క్యాలెండర్లు కొనండి, వాగ్దానాలు కొనండి, లేదా ఇంకొకటి కొనండి, పండుగలో కూడా అడగటం, కొనిపించడమే అయిపోతుంది. రెండోది, వేడుకకు ఆరాధనకు మధ్య తేడా తెలియట్లేదు. పండుగ, ఆరాధన రెండు వేరు. ఎక్కడ ఆనందించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ పండుగ చెయ్యాలి, ఎక్కడ ప్రార్థన చెయ్యాలి. పండుగలు, సంతోషాలు ఆనందంగా గడపడం తప్పేం కాదు. ఎక్కడ ఎలా గడపాలో అర్థం కావాలి. ఆనందంగా హ్యాపీగా ఉండండి, కాదనట్లేదు. కానీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదో మనకు తెలియాలి. మూడవది, ఆత్మీయ అర్థాన్ని పొందాలి. ఆత్మీయ అర్థం ఖచ్చితంగా ఉండాలి. ఆత్మీయత ఉండాలా. సెలబ్రేషన్ ఉంటుంది లోపల, ఆత్మీయత ఉండట్లా. మంచి భక్తి, ఆత్మీయత లోపల కోల్పోకూడదు. అలాగే నాలుగో విషయం, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుగుణంగా కాకుండా ప్రార్థన అనేది, క్రిస్మస్ అనేది ఇలా కార్యక్రమాల కోసం కాకుండా ఆటలు, పాటలకే ప్రాధాన్యతనిచ్చి మిగతావి తగ్గించేస్తున్నారు. కేవలం కొత్త బట్టలు, వంటలు, నాన్ వెజ్ భోజనాలు వండుకుని తినడం, తాగడం పండుగ అంతా. అలా ప్రాధాన్యత కార్యక్రమాల గురించి కాకుండా ఆత్మీయతకు, దేవుని ఉద్దేశాలకు, నలుగురితో కలిసి ఒక మంచి విషయాన్ని ప్రకటించడానికి, అలాంటి మంచి ఆత్మీయతో సహాయం చేయడానికి, ఇంకొక నలుగురికి సహాయపడడానికి, ఇంకొక నలుగురిని లేవనెత్తడానికి, వారికి దేవుణ్ణి ప్రకటించడానికి ఇది మనం ప్రధానంగా వాడాలి. తర్వాత ఐదో విషయం, క్రిస్మస్ను సువార్త అవకాశంగా ఉపయోగించుకోవాలి. క్రైస్తవులు యేసుక్రీస్తు వారి పుట్టుక మీద సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించాలి. సువార్త చెప్పడానికి అవకాశంగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఆచరణలో తరచుగా ఇలా ఆశీర్వాదాలు, భౌతిక వినియోగం, భౌతిక సెలబ్రేషన్లు, ఆనందించి తిని తాగడం మాత్రమే కాదు, తప్పుదోవ పట్టించే అంశాలన్నీ కూడా క్రైస్తవ అలంకరణలు. అలాంటి అలంకరణలు దూరం చేయాలి. అన్యమత సాంప్రదాయాలు కాదు మీరు చేసేది. సర్వశక్తుడైన దేవుని పేరుతో చేస్తున్నారు. పరిశుద్ధుడైన పరలోకవాసి భూమి మీదకు వచ్చిన కార్యక్రమాన్ని అనేక మందికి సాక్షిగా, అనేక మందికి సువార్తను ప్రకటించేదిగా, దైవశక్తివంతులుగా తయారు చేసేలా కార్యక్రమం ఉండాలి. కేవలం సెలబ్రేషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, లేదా ఏదో డాన్సులు, పిచ్చిగంతులు, కేకలు, తిండి, ఆర్భాటాలు వీటి మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. వీటి మీదే ఉంది ధ్యాస అంతా. ఆలోచించండి. అలా క్రమం తప్పిపోతే నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది. సమాజానికి కూడా చెడు వార్తను అందించగలుగుతాం. ఈ విషయం మాత్రం చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి అని దీన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ వీడియోలోని అంశం. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. మీ అందరి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకను, మీ సహాయాన్ని స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించి మాతో పాలిభాగస్తులుగా ఉండండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుంచి నడిపించునుగాక. ఆమేన్.